విడుదల ఎప్పుడు ఉంటుందో కానీ కల్కి 2 మీద అంచనాలు మామూలుగా లేవు భయ్యా. కల్కి 289 గొప్ప విజయమే సాధించింది కానీ అందులో క్యారెక్టర్స్ పరంగా ఉన్న కన్ఫ్యూజన్ చాలా మంది ప్రేక్షకుల్లో అలా ఉండిపోయిందని చెప్పుకోవచ్చు. ఎవరికి ఎవరు ఏమవుతారు, ఎందుకు హఠాత్తుగా వచ్చి వెళ్లిపోయారు, అలాంటి కన్ఫ్యూజన్లు సమాధానాలు దొరకాల్సి ఉంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ వాటికి ముందుగానే సమాధానాలు చెప్పేందుకు రెడీ అవుతున్నారంట. అది కూడా వెరైటీ స్ట్రాటజీలో. ఇప్పుడు బయటకు వస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం నాగ్ అశ్విన్ గారు కల్కి యూనివర్స్ ని మరింత పెద్ద స్థాయిలో విస్తరించాలనుకుంటున్నారంట. సాధారణంగా ఒక సినిమా తర్వాత సీక్వెల్ తీస్తారు, కానీ ఇక్కడికి మాత్రం సీక్వెల్ కి క్యారెక్టర్ బేస్డ్ మిలీ ఫిల్మ్స్ తీసుకొని ఆడియన్స్ కి క్లారిటీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో చాలా రేర్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దల్కర్ సల్మాన్ గారు చేసిన పాత్ర వీటి మీద చాలా మిస్టరీ ఉందంటున్నారు. ఆయన క్యారెక్టర్ ఎలా మొదలైంది, భైరవ ప్రపంచంతో ఆయనకి అసలు కనెక్షన్ ఏమిటి, ఫ్యూచర్ టైమ్ లైన్ లో ఆయన రోల్ ఎంత కీలకం అనేది రివీల్ చేయొచ్చని ఈ చిన్న సినిమాలతో టాక్ బయటకు వినిపిస్తుంది. అదే విధంగా మృణాల్ ఠాకూర్ పాత్ర కూడా కథలో చాలా డెప్త్ కలిగి ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ గురించి కూడా భారీ స్పెక్యులేషన్స్ అయితే నడుస్తున్నాయి బయట. కల్కి పార్ట్ 1 లో ఆయన ఎంట్రీ చిన్నదైనా సరే ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు భయ్యా. అసలు ఆయన ఎవరు, అక్కడికి ఎందుకు వచ్చారు, పార్ట్ 2 లో ఎంత పవర్ తో కనిపించబోతున్నాడు, ఇవన్నీ ఫ్యాన్స్ అందరినీ ఇప్పటి నుంచి ఎగ్జైట్ చేసి పడేస్తున్నాయి. ఇక ఈ బ్యాక్ స్టోరీ ఫిల్మ్ ఒక్కొక్కటి గంట టైం తో తెరకెక్కించాలని అనుకుంటున్నారంట. అంటే ఇది వెబ్ సిరీస్ కాదు, అలాగని డాక్యుమెంటరీ కూడా కాదు, ప్రాపర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లా ఉండబోతుంది. ఒక్కో ఎపిసోడ్ కి 20 కోట్ల వరకు బడ్జెట్ పెట్టే ఛాన్స్ ఉందంటే నాగ్ అశ్విన్ దీని మీద ఎంత సీరియస్ గా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. ఎందుకంటే ఒక మెయిన్ సినిమా కోసం ఇలా ఓటీటీలో సెపరేట్ సిరీస్ చూపించడం ఇండియన్ ఆడియన్స్ కి అయితే కొత్తగా ఉంటుంది. దీనిని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఒకవేళ ఇది మాత్రం కనెక్ట్ అయితే మాత్రం కల్కి యూనివర్స్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు భయ్యా. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఈ బ్యాక్ స్టోరీ ఎపిసోడ్ లో ప్రభాస్ ఉంటాడా లేదా అనేది ఇప్పటికీ సస్పెన్స్ లా ఉండిపోయింది. ఎందుకంటే ఆడియన్స్ అందరికి కల్కి మూవీ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది భైరవ. ప్రభాస్ లేకుండా ఈ ఎపిసోడ్స్ వస్తే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా వరకు ఉంటుంది. కానీ ఉంటే మాత్రం హైప్ వేరే డబుల్ అయిపోతుంది. ఇక రిలీజ్ ప్రెజర్ లేకపోవడం కల్కి 2 కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా మారిపోయింది. ఎందుకంటే ప్రభాస్ గారికి ముందుగా తన చేతిలో అయితే ఫౌజీ మూవీ ఉంది, ఆ తర్వాత మరియు స్పిరిట్ సినిమా లైన్ లో ఉంది. ఈ రెండు పూర్తి అయ్యేసరికి 2027 ఆల్మోస్ట్ పూర్తి అయిపోతుంది భయ్యా. అందుకే కల్కి 2 మూవీని 2028కి టార్గెట్ చేసుకుని దీంట్లో అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్ వల్ల నాగ్ అశ్విన్ కి వరల్డ్ బిల్డింగ్ మీద మరింత ఫోకస్ పెట్టే ఛాన్స్ అయితే దొరుకుతుంది. పార్ట్ 1 లో విజువల్స్, మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ ఆడియన్స్ అందరిని షాక్ కి గురి చేసిందని చెప్పుకోవచ్చు. కానీ పార్ట్ 2 లో మాత్రం ఎమోషన్స్, కనెక్షన్స్, క్యారెక్టర్ ఆర్క్స్ అన్ని ఇంకా డీపర్ గా ఉండబోతున్నాయని ఇన్సైడర్స్ చెప్తున్నారు. అంతేకాదు బడ్జెట్ విషయంలో కూడా ఈసారి మేకర్స్ అందరూ ఎక్కడ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ కావడం లేదు. పార్ట్ 1 తో పోలిస్తే దాదాపుగా డబుల్ బడ్జెట్ పెట్టే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్ గా మారిపోయింది. అంటే యాక్షన్ సీక్వెన్స్, విఎఫ్ఎక్స్ క్వాలిటీ, వారి ఎపిసోడ్స్ అన్ని హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నాయని మాట. ప్రభాస్ కూడా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మాసు ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కల్కి 2 మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే స్కై హైక్ అయితే వెళ్ళిపోతుంది. సలార్ 2 కి ముందుగా నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలని చూస్తున్నారంట. ఒక్కసారి గనక షూటింగ్ లేకుండా మొదలు పెడితే బ్రేక్ లేకుండా ఫినిష్ చేసేలా ప్లానింగ్ జరుగుతుందని మాటలు వస్తున్నాయి. మొత్తానికి చూస్తే కల్కి 2 సాధారణ సీక్వెల్ మాత్రం కాదు భయ్యా. ఇది ఇండియన్ సినిమాకి ఒక కొత్త యూనివర్స్ బిల్డింగ్ మోడల్ కావచ్చు. ముందు ఓటీటీ స్టోరీస్, తర్వాత మెయిన్ మూవీస్ అనే ఈ స్ట్రాటజీ వర్క్ అయితే ఫ్యూచర్ లో చాలా పెద్ద సినిమాలు ఇదే ప్యాటర్న్ ని ఫాలో చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి అయితే మీరేమంటారు ఫ్రెండ్స్? కల్కి 2 కి ముందు ఈ బ్యాక్ స్టోరీ సినిమాలు రావడం కరెక్టే అంటారా, లేక డైరెక్ట్ గా సీక్వెల్ రిలీజ్ చేయడమే బెటరా? మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఫైనల్ గా ఈ వీడియో చివరి చూస్తుంటే చాలా థ్యాంక్స్ గైస్.